6 మంత్స్ పట్టిద్దో తెలీదు. 1 ఇయర్ పట్టిద్దో తెలీదు. బెడ్ మీదే ఉండాలి ఇంకా నేను. నడవడానికి గూడా లేదు. హాయ్ అండి అందరికి. నేను చిన్నప్పటి నుంచి ఆడుకుంటూనే పెరిగాను. కానీ అదే ఈరోజు నాకు శాపమా అయిద్దని అస్సలు అనుకోలేదు నేను. మన ఛానెల్ వచ్చేసి సింధు వ్లాగ్స్ 7 అనమాట. సో అందరికీ తెలిసే ఉంటది చాలా వరకు. లైవ్‌లో వచ్చిన వాళ్ళకి గానీ, షార్ట్ వీడియోస్ చూసిన వాళ్ళకి చాలా మంది అడుగుతున్నారు. మీరు లైవ్ ఎందుకు చేస్తున్నారు? షార్ట్ వీడియోస్ ఎందుకు ఆపేస్తానంటున్నారు? ఏమైంది మీ హెల్త్ కండిషన్? ఎందుకు మీరు హెల్త్ మీద అంత కేర్ తీసుకుంటున్నారు? అనే చాలా క్వెషన్స్ అయితే ఉన్నాయి. లైవ్‌లో అడుగుతున్నారు. వాటి గురించి అయితే నేను చెప్పాలని అయితే అనుకుంటున్నాను. ఇది మన ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట మన ఛానెల్‌లో. ఎందుకో తెలీదు. ఫస్ట్ నుంచే కూడా నేను చాలా వీక్‌గా ఉండేదాన్ని. ఎందుకో నాకు తెలిసేది గాదు. కానీ చాలా డేస్‌కి నేను కొంచెం వెనక్కెళ్తే ఏమైందంటే చిన్నప్పుడే పొలాల దగ్గర నా కాలు ఉంటది గదండీ! ఆడుకోవడానికెళ్ళాను పొలాల్లో. సో, అక్కడైతే మన నరకన్నాలుంటాయి గదా! దాంట్లో అయితే నా కాలు పడిపోవడం జరిగింది. దానివల్ల నాకు కొంచెం ఇష్యూ అయింది. చాలా కాలు వాయడం, ఇంకా నేను అలా హాస్పిటల్‌కి తిరగడం. చిన్నప్పుడు అది నాకు 7 ఇయర్స్ ఉండగా జరిగింది. ఒక హాస్పిటల్‌కైతే వచ్చాను. విజయవాడ హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. సర్జరీ అయితే చేయడం అయితే అయిపోయింది. కానీ అది హోల్ అలానే ఉంచారు. సర్జరీ అయితే జరిగిపోయింది. జరిగి కూడా 15 ఇయర్స్ అయిందండి. 15 ఇయర్స్ తర్వాత నాకు మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయింది. ఎందుకో తెలియట్లేదు. పెయిన్ వస్తూనే ఉంటుంది. చాలా డేస్ అలానే గడిపేశాను. టాబ్లెట్‌లేసుకున్నాను. ఇంకా ఎన్నో నిద్రలేని రాత్రులైతే గడిపాను నేను. ఫ్యామిలీని ఇబ్బంది పడుతూ. కానీ మేము ఆ రోజే జాగ్రత్త తీసుకొని ఉంటే ఈ రోజు ఇట్లా ఉండేది కాదేమో అని నేను అనుకుంటున్నాను. ఇదొక అవేర్‌నెస్ వీడియో కూడా కావచ్చండి. ఎందుకంటే నేను చాలా ఫీల్ అయ్యాను. అంటే అందరిలా డల్లర్‌ని కాదు. అలా అని చదవలేని దాన్ని కూడా కాదు. చాలా చదివేదాన్ని. ఎన్నో కలలతో, ఎన్నో ఆశలతో నేనైతే నా జీవితాన్నయితే స్టార్ట్ చేశాను. గవర్నమెంట్ జాబ్ కొడదామని, ఇంకా ప్రాక్టీస్‌కెళ్దామని. కూచిపూడి డాన్స్ అంటే నాకు చాలా ఇష్టమండి. ఐ యామ్ ఏ క్లాసికల్ డాన్సర్. కానీ కొన్ని సిట్యుయేషన్స్ వల్ల నేను నా 10థ్ లోనే ఆపేయాల్సొచ్చింది. ఇవన్నిటికి కారణం ఏంటి? అసలు నేనెందుకు నా జీవితాన్ని ఇలా మధ్యలోనే ఆపేసాను? అది జరగకపోయి ఉండుంటే ఈరోజు నా జీవితం వేరేలా ఉండేదేమో అనే ఆలోచన నాకు ఈ రోజుకి కూడా ఆలోచిస్తూనే చాలా బాధపడుతూనే ఉంటానండి. అదేంటి అంటే నాకు ఎప్పుడైతే ఆ చిన్నప్పుడు సర్జరీ జరిగిందో దాని తర్వాత 15 ఇయర్స్ తర్వాత నాకు పెయిన్ వచ్చిందన్నానండి. అలానే నేను గడిపేసిన తర్వాత కొన్ని రోజులకి మా మదర్‌కి హాస్పిటల్‌కి చూపించడానికెళ్ళినప్పుడు నేను కూడా చూపించుకోమంటే నేను చూయించుకోవడం జరిగింది. అయితే అది చూసిన డాక్టర్ ఏమన్నారంటే, "హోల్ ప్రాబ్లమ్ కాదమ్మా! ఒకసారి చూపించాలి" అని అక్కడున్న స్పెషలిస్ట్ చెప్పారు. ఇక ఎంఆర్ఐ తీపిచ్చండి. ఏదో కొంచెం ఇన్ఫెక్షన్‌లా ఉంది అన్నారు. మేమింక ఎంఆర్ఐ తీపిచ్చుకొనైతే ఆయన దగ్గరికెళ్ళాము. ఆయన చెప్పిన మాటేంటంటే ఇన్ఫెక్షన్ ఉన్నట్టుంది అన్నారు. ఇదేంటి ఎప్పుడో జరిగిన సర్జరీ కదా! ఇన్ఫెక్షన్ ఉండడం ఏంటి అని మాకసలు అర్థం కాలేదు. ఎందుకంటే సర్జరీ అయిన 15 ఇయర్స్‌కి ఎందుకు అలా వచ్చిద్దని అనుకుంటాను నేనైనా గాని. ఎవరు ఊహించం గదా! అలా జరిగిద్దని. ఎంఆర్ఐ తీసుకొనైతే హాస్పిటల్‌కెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిన మాట చూసి మా ఫ్యామిలీ కానీ, నేను గాని స్టన్ అయిపోయాం. ఆళ్ళన్న మాటేంటంటే సర్జరీ చేయాలండి. బోన్ ఇన్ఫెక్షన్ ఉంది అన్నారు. మెయిన్ ప్రాబ్లమ్ బోన్ ఇన్ఫెక్షన్ ఉందని జెప్పారు. అసలు నిజంగా నేను అట్లా జరిగిద్దనైతే నేనసలు అనుకోలా. ఒక్కసారిగా వెనక్కెళ్ళిపోయాను. నా జీవితం అంతా మారిపోయిందనిపిచ్చింది. ఎందుకంటే అసలు 15 ఇయర్స్ తర్వాత రావటం ఏంటి? మళ్ళీ నేను సర్జరీ చేపించుకోవడం ఏంటి? అనేదైతే నాకసలు అర్థం కాలేదు. ఎందుకు నాకే ఇలా జరిగింది అని అనుకున్నా. ఆయన ఓకే. ఏమన్నారంటే నేనెళ్ళిన డాక్టర్ దగ్గరకి కూడా సరే మనం సర్జరీ చేద్దాము. మాక్సిమం తగ్గడానికి ట్రై చేస్తాను. కొంచెమే ఉంది అన్నారు కాలు దగ్గర, లెగ్ పార్ట్ దగ్గర. సరే అని సర్జరీకి మేము రెడీ చేసేసుకున్నాము. ఒక 15 డేస్‌లోనే రెడీ చేసుకున్నాం సర్జరీకి. సో, ఆరోగ్యశ్రీమే చేశారు నాకైతే. ఎందుకంటే బోన్ ఆరోగ్యశ్రీ మీద వస్తదని చెప్పారు. సో, మేము అలాగే కొంచెం లెస్ ఎక్స్‌పెన్సివ్‌తో చేపించుకున్నాను. కానీ నాకు తెలిసిన ఇంకో విషయం ఏంటంటే, ఆపరేషన్ థియేటర్ దగ్గరికెళ్ళిన తర్వాత ఆయన ఓపెన్ చేసినాక ఇంకా పైకుంది చెయ్యాలి. కానీ నాకు ఎంఆర్ఐలో కనిపించలేదన్నాడు. ఇన్ఫెక్షన్ ఇంకా పైకుందమ్మా బోన్ లోపల నీ వరకుంది అన్నారు. అదేంటంటే ఎంఆర్ఐలో చూసారు కదా! చిన్నది సర్జరీ కదా! అయిపోయిద్దన్నారంటే, లేదమ్మా అది పెద్ద సర్జరీ అయ్యిద్ది. నేను చేయలేను. సో, ఇక్కడ కొంచెం వరకు నేను క్లీన్ చేస్తాను. తర్వాత లోపల యాంటీబయాటిక్స్ ఏస్తానన్నారు. సరే అండి తగ్గిద్దని అప్పటికి నేను చాలా సార్లు అడిగాను. లేకపోతే సర్జరీ చేసేయండి పర్లేదు. నేను 1 ½ ఇయర్ అయినా నేను ఆఫీస్ క్విట్ అయిపోయాను. నేను బెడ్ రెస్ట్ తీసుకుంటాను. ఒకేసారి చేపిస్తాను కాబట్టి పెయిన్ అదే ఆ ఫ్లోలో ఎళ్ళిపోతా. అంతేగాని పదే పదే నాకు చేయించుకోవాలని ఉండదు కదా సర్జరీ. బట్ ఆయన అన్నదేంటంటే ఓకే చేస్తాను. యాంటీబయాటిక్స్ కూడా ఏస్తున్నాను. మాక్సిమం తగ్గిపోద్ది అని అన్నారు. సరే అలానే వెళ్ళాము. ఇంకా సర్జరీ చేయించుకున్న తర్వాత హాస్పిటల్ నుంచి. బట్ నాకొక డైలమాలోనే ఉన్నా. అది తగ్గిద్దా లేదా? తగ్గిద్దా లేదా? అనేటట్టు. కానీ చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. మా హస్బెండే గాని, మా మదరే గాని. దాని తర్వాతే నేను మ్యారేజ్ చేసుకున్నా. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత లైఫ్ ఇంకా బావుంటదనుకున్నాం. కొత్త జీవితం అందరికి కొత్త లైఫ్ ఉంటది. మ్యారేజ్ అంటే ఎన్నో ఆశలతో అనుకుంటారు కపుల్స్ అంతా గూడా.
మా హస్బెండ్ నేను కూడా అలానే అనుకున్నాం. అది మళ్ళీ రాదు అనే కారణంతోనే. కానీ మ్యారేజ్ అయిన మళ్ళీ 4 మంత్స్‌కి నాకు మళ్ళీ పెయిన్ రావడం స్టార్ట్ అయింది. నాకసలు అర్థం కావట్ల. చేసిన డాక్టర్ దగ్గరికెళ్ళాను. ఆయన ఏమన్నారంటే, ఆగుదాము 1 ఇయర్ ఆగుదాము. ఈలోపు తగ్గుతుందేమో ఆగుదాం అన్నారు. అసల నాకేం అర్థం కావట్ల. తగ్గట్లేదండి. స్వెల్లింగొస్తుంది. నుంచోలేకపోతున్నాను. కుకింగ్ చేయలేకపోతున్నాను. నేను ఇప్పటికి చెప్తున్నాను. నేను హాఫ్ సిట్టింగ్‌లోనే కూర్చోగలను. కింద అస్సలు కూర్చోలేనండి. ఇక డైరెక్ట్‌గా ఎంఆర్ఐ తీసుకొనెళ్ళా. ఎంఆర్ఐ తీసుకొనెళ్తే ఆయన చెప్పిన విషయం ఏంటంటే, "సారీ అమ్మ మళ్ళీ వచ్చింది ఇన్ఫెక్షను. మళ్ళీ సర్జరీ చేయాలన్నాడు." ఇదేంట్రా బాబు! మళ్ళీ సర్జరీ చేయాలంటున్నాడు. ఏంటండి లాస్ట్ టైమ్ చేశారు కదా! బానే ఉందన్నారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేయాలంటున్నారంటే, అది ఇంకా ఫార్మ్ అయిందమ్మా. మేము ఫార్మ్ అవ్వదేమో యాంటీబయాటిక్స్ ఏసాము అని అన్నారు. మరి ఇప్పుడు ఏం చేయమంటారని అడిగా. ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా? చేసింది ఆయన యాస్ ఎ డాక్టర్‌గా, ఆర్థోపెడిక్‌గా ఏమనాలి? చేస్తానమ్మా నేను ట్రై చేస్తాను తగ్గించడానికి అనాలి గాని, ఆయన ఏమన్నాడంటే, నా వల్ల కాదు. నేను చేయలేనని చేతులెత్తేసాడు. నేను చేయలేనండి. సెకండ్ డాక్టర్ దగ్గరికెళ్ళండి. ఇది కొంచెం నాకొచ్చిందేంటంటే క్లియర్‌గా చెప్తున్నాను. ఆస్థమైటిస్ అండి. ఆస్థమైటిసు బోన్ ఇన్ఫెక్షన్ అన్నమాట నాకొచ్చింది. సో, అది లక్షల్లో గాని, కోట్లలో గాని ఒక్కళ్ళకో, ఇద్దరికో ఉంటదంట. అది లైఫ్ టైమ్. నేను చనిపోయే వరకు లైఫ్ టైమ్ ఉంటది. అది తగ్గిద్దో లేదో కాడో ఎవ్వరు చెప్పలేకపోయారు. సరే ఈయన దగ్గర ఇలా ఉంది కదా! అని విజయవాడలో చాలా హాస్పిటల్స్ తిరిగాము. మీకు తెలుసు నా ప్రాపర్ విజయవాడ అని. మా హస్బెండ్ చాలా ఎంక్వైరీస్ చేశారు. కానీ ఎక్కడా కూడా మాకు సేమ్ ఆన్సర్. మెడిసిన్స్‌తో తగ్గదండి. సర్జరీ చేయాలి. పోనీ సర్జరీ చేసినా తగ్గుతుందా అనే ఆన్సర్ అయితే లేదండి. సర్జరీ చేసిన తర్వాత కూడా మేము చెప్పలేం. 1% కూడా చెప్పలేం. అలా సర్జరీ చేసాక కూడా వచ్చినయి చాలానే ఉన్నాయి కేసులు. బట్ ఎవరికో ఇలా ఒక్కరికో ఇద్దరికో వస్తదండి. అది మీకు రావడం అనేది నిజంగా మేము కూడా ఫీల్ అవుతున్నాము. చాలా అంటే ఇంత ఎర్లీ ఏజ్‌లో. మీకు చిన్నప్పుడే తెలిసుంటే ఇంత దూరం వచ్చేది కాదని చెప్పారు మాకు. ఇంక నేనేం చేయాలో తెలియలేదు. ఇంకా మా అత్తగారికి హార్ట్ ఆపరేషన్ అయింది. హైదరాబాద్ అపోలోలో. సో, అక్కడికైతే ఎళ్ళాము చూపించుకుందామని. ది బెస్ట్ ఆర్థోపెడిక్ అయితే చూపించాము అపోలోలో. సో, సేమ్ ఆయన దగ్గర నుంచి కూడా సేమ్ ఒకటే సమాధానం. ఆయనేమన్నారంటే, "బోన్ ఇన్ఫెక్షన్ ఉందమ్మా. వెంటనే చేయాలి సర్జరీ. ఎందుకంటే మీకు స్ప్రెడ్ అయిపోద్ది ఇన్ఫెక్షన్ అనేది బోన్‌లో." మెడిసిన్‌తో అయితే అసలవ్వదు. ఎందుకంటే అది బోన్‌కి ఉన్నది కాబట్టి టిష్యూ అయితే మేము ఎలా అయినా మెడిసిన్‌తో క్యూర్ చేస్తాం. సో, బోన్‌తో అయితే అవ్వదు. ఇంజెక్షన్ చేసినా వెళ్ళదు. కాబట్టి పైపింగ్స్ చేసి దాంట్లో కంప్రెస్ చేసి చెయ్యాలి. ఇన్ఫెక్షన్ క్లియర్ చేయాలన్నారు. సరే చేయించుకుంటామండి. పోనీ ఎంతైనా పర్లేదు చేపిస్తాము. చూసి పోనీ అది క్లియర్ అయిద్దా అని అడిగాం. చెప్పలేనమ్మా అన్నారు. చేస్తాను. చేసినాక రాకపోతే నీ అదృష్టం. వస్తే నేనేం చేయలేనన్నారు. ఆయన ఆ మాట చెప్పిన తర్వాత నాకు నిజంగా ఎందుకు ఇలాంటి లైఫ్ అనిపిచ్చింది. అంటే ఇది నాకిప్పుడు థర్డ్ సర్జరీ ఆయన చేస్తే. ఇక ఆయనేమన్నారంటే, "చేపిచ్చేసుకోండి. నేను చేసి చూస్తాను చూడండి. మీరు ఆపరేషన్‌కి ప్లాన్ చేసుకొని రండి" అన్నారు. అపోలో కాదండి హైదరాబాద్‌లో చాలా హాస్పిటల్సే తిరిగాను నేను. చాలా బెస్ట్ హాస్పిటల్స్‌కే తిప్పారు మా హస్బెండ్. ఆయన నాకంటే చాలా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే మ్యారేజ్ అయింది. ఇలా అయింది. అంటే అందరూ అనుకుంటారు మ్యారేజ్ అయినాక వీళ్ళు హ్యాపీగా ఉంటారు కొంచెం. నేను నిజంగా ఎక్కడికి వెళ్ళను కూడా వెళ్ళలేదండి మ్యారేజ్ అయిన తర్వాత. ది మెయిను నా కాలు బాగోకపోవడం వల్ల నేనిలా ఇప్పుడు నుంచొని చెప్తున్నాను చూసారా? ఇప్పుడే నుంచోడం నేను సర్జరీ అయినాక ఇంతసేపు. నుంచోడానికి కూడా నాకు అవ్వట్లేదండి అసల. ఇంకా నేను సర్జరీ చేయించలేదండి. ఆయన చెప్పినట్టు అపోలో హాస్పిటల్‌లో డాక్టర్ చెప్పినట్లు వెంటనే సర్జరీ చేయాలన్నారు. బట్ మేము కొంచెం ఎక్స్‌పెన్స్ అవుద్దన్నారు. అపోలో గదా! సో, మనీ అంతా అరేంజ్ చేసుకొని, నేను ఇంకా సర్జరీ చేపించుకుంటే 1 ఇయర్ వరకు గాని, 1 ½ ఇయర్ పట్టొచ్చు నేను లెగ్స్ నుంచోడానికి. ఆయన చెప్పలేనన్నారు. ఓపెన్ చేసిన తర్వాత త్వరగా క్యూర్ అవుతావా? ఇంకా టైం పట్టిద్దనేది సర్జరీ తర్వాతే తెలుస్తదని జెప్పారు. సో, అందుకని మేమైతే అదే విషాదంలో ఉన్నాము. దాని తర్వాత జాన్‌లో ప్లాన్ చేస్తున్నాం సర్జరీ అయితే. జాన్ మేబీ సంక్రాంతి తర్వాత ప్లాన్ చేస్తున్నాను. సర్జరీ చేయించుకున్న తర్వాత ఎలాగో నేను బెడ్ రెస్ట్ తీసుకోవాలి. అన్నీ బెడ్ మీదేనండి నిజంగా చెప్తున్నాను యాస్ ఎ గర్ల్‌గా. అన్నీ బెడ్ మీదే. ఇంకా నాకు మదర్ గాని హస్బెండ్ గాని, ఫాదర్ గాని అన్నీ మా హస్బెండే అన్నమాట. బిఫోర్ మ్యారేజ్ ముందు ఆయనే పట్టించుకున్నారు మా మదర్‌తో పాటు. నా బ్యాక్ బోన్ అంటూ ఉంటే మా మదరు, మా హస్బెండే. ఇప్పటికి చెప్తున్నా. ఆ రోజు నేను లెగిసి ఇలా నుంచొని ఈరోజు మీ ముందు నేను కొంచెం హ్యాపీగా ఉంటున్నాను. కొంచెం నవ్వుతూ ఉంటున్నానంటే ఇంకా మా హస్బెండ్, మదర్ వాళ్ళే. ఎందుకో ఏడుపొచ్చేస్తుంది. నిజంగా చెప్తున్నా.
ఇప్పుడు సర్జరీ చేపించుకోవడం అంటే నాకు ఇష్టం కాదండి. చేపించుకోవద్దు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చేస్తారు, చేస్తారు. అది ప్రాబ్లమ్ కాదు నాకు. ఏంటంటే సర్జరీ చేపించుకున్నాక 6 మంత్స్ పట్టిద్దో తెలీదు. 1 ఇయర్ పట్టిద్దో తెలీదు. బెడ్ మీదే ఉండాలింక నేను. నడవడానికి గూడా లేదు. అసలేం చేయాలో తెలియట్లా నాకు. పోనీ నేను చేపించుకున్నాక పోనీ తగ్గిద్దా అంటే అది లేదు. ఆ! అసలెందుకు చేయించుకున్నానో కూడా నా దగ్గర ఆన్సర్ లేదు. తగ్గదని చెప్తున్నారింకా. సరే పోనీ దీనికేమైనా మెడిసిన్ ఉంటదంటే మెడిసిన్ గూడా లేదంటున్నారు. సరేలే ఇంక నేనేమనుకున్నానంటే చేపించుకున్న కొన్నాళ్ళు అంటే నేనిప్పుడు చేయించుకుని అక్కడికెళ్ళలేను. సో, అందుకే మా హస్బెండ్ మారేడుమల్లి అని అట్లా తీసుకెళ్లారు. నిజంగా చెప్తున్నా మారేడుమల్లి ఎళ్ళాం గానీ, నేనెక్కడికి ఎళ్ళలేకపోయానండి ట్రెక్కింగ్ ప్లేసెస్‌కి కూడా. చాలా వరకు చూడలేదు. ఒక్క రంభ వాటర్ ఫాల్స్‌కో అది కూడా వీళ్ళు కొంచెం పట్టుకొని మా హస్బెండ్ ఎత్తుకొని తీసుకెళ్లారు. అలా నేను కూర్చొని కొంచెం నేచర్‌ని ఎంజాయ్ చేస్తానని. ఆయనన్నదేంటంటే కొంచెం హ్యాపీగా ఉండు, మంచి ఫుడ్ తీసుకో, నీ బాడీ ఇమ్యూనిటీ బావుంటే మేబీ రాకపోవచ్చేమో అన్నట్లన్నారు. ఆ హోప్‌తోనే మేమైతే ఉన్నాము. నేను ఈ వీడియోలో చెప్పాల్సిందేంటంటే, మీ పిల్లలనండి చిన్నప్పటి నుంచి మీ పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పుడేమొస్తదో తెలీదు. నేను అనుకోలేదు. ఆ రోజు జరిగింది. మళ్ళీ నాకు 20 ఇయర్స్, 15 ఇయర్స్ తర్వాత ఇలా బయటపడి నా లైఫ్‌ని నేను మార్చేసిదనుకోలేదు. ఈరోజు నేనింత బాధపడుతున్నానంటే, ఆ రోజు జరిగిన చిన్న ఇన్సిడెంటే. పేరెంట్స్ కొంచెం పట్టించుకొని, ఆ రోజు కొంచెం ఏం జరిగిందో, ఏంటో అని చూసుంటే బావుండేది. కానీ అన్‌ఎడ్యుకేటెడ్ వల్లో, మేమంత పట్టించుకోకపోవడం వల్లో, ఆ రోజు నాకలా జరగకపోయుంటే నా లైఫ్ వేరేలా ఉండేదేమో. ఎంత ఇంట్రోవర్ట్‌నయినా గానీ, యూట్యూబ్ స్టార్ట్ జేసి ఏదో ఇన్‌కమ్ జనరేట్ చేసుకుందాం. ఆఫ్టర్ సర్జరీ తర్వాత నేను షార్ట్స్ గానీ, వీడియోస్ గానీ చేయలేనండి. ఎందుకంటే నుంచోలేను. బెడ్ మీదే బెడ్ రెస్ట్ తీసుకోవాలి. పడుకునే ఉండాలి. అలా ఎన్ని డేస్ అలా ఉంటానని చెప్పి నేను ఇలా లైవ్ అయితే స్టార్ట్ చేశానండి. లైవ్ స్టార్ట్ చేసిన తర్వాత నిజంగా నాకు మన సబ్‌స్క్రైబర్స్ ఇచ్చిన సపోర్ట్ ఎంత అనిపించిందంటే వచ్చే 10 మెంబర్స్, 20 మెంబర్స్ అయినా గానీ చాలా సపోర్ట్ ఇచ్చారండి. నేను ఎంత లోన్‌లీగా అనిపించలేదు నాకు. నా కష్టాన్ని, నా బాధనంతా మర్చిపోయాను. సరదాగా మాట్లాడాను. ఎప్పుడు లేనింది అంత హుషారుగా ఉన్నానండి లైవ్‌లో. మీ సపోర్ట్ ఇలానే ఉంటదనుకుంటున్నాను నేనైతే. నిజంగా చాలా బాధ అనిపించింది. రేపు సర్జరీ అయిన తర్వాత నేను నా ఫ్యామిలీని క్రియేట్ చేసుకున్నాను. రేపొద్దున నాకు బాధ అనిపించినా, ఏదనిపించినా మీకు నేను చెప్పుకోగలనండి. ఎందుకంటే అందుకే నేను మెయిన్ రావడానికి గల కారణం లైవ్‌లోకి. థాంక్ యూ అండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థాంక్ యూ.